హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ రాజ్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మహాశివరాత్రి కదా, అందుకని మీ అందరితో నేను బెంగళూరులో ఫేమస్ ప్లేస్ శివోహం టెంపుల్ని చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. అండ్ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. రండి ఫ్రెండ్స్, స్వామివారిని దర్శించుకుందాం. దర్శించుకునే ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి వెళ్ళిపోదామా దర్శనానికి? రండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బెంగళూరులో ఎక్కడుందంటే కెంప్ ఫోర్ట్ మాల్ అని చెప్పేసి బెంగళూరులో ఉందండి. దాని పక్కగానే ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉందని ఎవరికీ తెలియదు, ఆరాగా చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే గుడిలాగా కట్టి ఏమీ ఉండదన్నమాట, బయట ఒక శివలింగంలో ఉంటుంది. దాని లోపలికి వెళ్తేనే మనం శివోహం టెంపుల్లోకి వెళ్ళిపోతాము. అసలు టెంపుల్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలామంది వరకు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని తెలీదు, అందుకని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానని చెప్తున్నాను. డైరెక్ట్గా మనం టెంపుల్లోకి వెళ్ళిపోము. మనం ఇలా గుహలాగా ఉంటుంది చూడటానికి, ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. కొటేషన్స్ ఉంటాయి, అలా గోడల మీద స్టిక్ చేసి ఉంటారనమాట. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇంకొకటి, ఇదివరకు మేము వెళ్ళినప్పుడు వేరే దారి ఉండింది, ఇప్పుడు వేరే దారి మార్చేశారనమాట. ఇక్కడైతే మేము వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనం ఇప్పుడు వెళ్ళేది కెంప్ ఫోర్ట్ మాల్ అని చెప్పాను కదా, దాని పార్కింగ్ ఏరియా అనమాట. దానికి కిందగానే మనకి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇద్దరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ పూర్తయిపోయిన తర్వాత ఇంకొక ఫ్యామిలీని టికెట్ కౌంటర్ దగ్గరికి పంపిస్తున్నారనమాట. పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ పడుతుందండి టికెట్ ప్రైస్. కొంచెం ఎక్కువగానే ఉంది, కాకపోతే వాళ్ళు చేసే పూజా విధానం కానీ లేదా మన చేత చేయించేవి కానీ చాలా బాగా చేపిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వచ్చేసాము. చెప్పులు బయట విడవాల్సిన అవసరం లేదు, లోపలికి వచ్చాక చెప్పులు విడవాలి. ఇక్కడ మనం టికెట్ ఇస్తే మనకి రుద్రాక్షలు ఇస్తారనమాట. అవి నేను కౌంట్ చేయలేదు ఎన్నున్నాయని చెప్పేసి. అలా రుద్రాక్షలు వాటిల్లో ఆ గిన్నెల్లో వేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వేయాలన్నమాట. బెంగళూరులో ఉండి ఇంతవరకు ఎవరైనా సరే ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ రుద్రాక్షల్ని కంప్లీట్ చేసేసాను. ఆ బౌల్లోనే మనకి ఒక థ్రెడ్ ఉంటుందండి. ఆ థ్రెడ్ని ఇక్కడ ట్రీస్ లాగా ఉంటాయి, 2 ట్రీస్. అక్కడ మనకి ప్రాబ్లం మనసులో కోరుకుని ఆ చెట్టుకి టై చేస్తే ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం అయితే తొలగిపోతుందంట. అది అక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆ తరువాత ఇక్కడ మనకి లింగం ఉంటుంది. దాని దర్శనం అయిపోయిన తర్వాత ఒక చిన్న వినాయక విగ్రహం ఉంటుంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పెద్ద వినాయకుడు, అక్కడికి పైకి వెళ్ళాలన్నమాట. మనం ఈ స్టెప్స్ ఎక్కైతే పైకి వెళ్ళిపోదాము. అక్కడ విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుందాం రండి. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, కింద లింగం అలాగే విఘ్నేశ్వరుడి టెంపుల్ ఉంటుందండి. అదేనండి, అవి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనమైతే విఘ్నేశ్వరుణ్ణి దర్శించేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు కదండి, వాటి ప్రదర్శన కూడా చాలా చక్కగా చేశారు. వాటి కోసమే టికెట్ ఇస్తే వాళ్ళు కట్ చేసుకుని మళ్ళీ మనకి ఆ టికెట్ ఇచ్చేస్తారు. మరి మనం లోపలికి వెళ్ళిపోయి జ్యోతిర్లింగాల్ని చూసేద్దామా? రండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసే జ్యోతిర్లింగం హరిద్వార్లో మనకి శివలింగం ఎలా ఉంటుందో అలాగే చూపిస్తారు. అంటే హరిద్వార్ మొత్తం చూపించారు, ఓన్లీ లింగం మాత్రమే చూపిస్తారనమాట. మరి చూద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం చూసే లింగం ఏంటంటే హరిద్వార్లో లింగం అలాగే ఉంటుందంట.
అది మనకు అక్కడ చూపిస్తున్నారు. అండ్ హరిద్వార్ చూసేసాం కదా, నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే రిషికేశ్ వస్తుంది. అక్కడ కూడా శివలింగం ఎలా ఉంటుందో మనకి చూపిస్తారు. మీకు ముందుగానే చెప్పాను కదండి, 250 రూపీస్ పర్ హెడ్ అని చెప్పేసి టికెట్ కాస్ట్. ఎందుకంటే మనకి అన్ని రకాల పూజలు దీనిలో ఇంక్లూడ్ అయిపోయే మనకి టికెట్ కాస్ట్ అంత చేశారనమాట. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు మాకు కొన్ని వరకే ఎలా ఉన్నాయి అన్నమాట. వాటికి మళ్ళీ ప్రత్యేకంగా టికెట్ తీసుకోవాలి. అందువల్ల మేము అన్ని చూడలేకపోయాం. ఈసారి మాత్రం మొత్తం చూసాము. ఇప్పుడు మనం చూడబోతున్న జ్యోతిర్లింగం బద్రీనాథ్లో శివలింగం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇప్పుడైతే మనం బద్రీనాథ్ జ్యోతిర్లింగం చూసేసాం కదా, ఇప్పుడు మనం కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ జ్యోతిర్లింగాన్ని చూద్దాం రండి. నేనైతే మన భారతదేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలను చూడలేదు, ఒక 2-3 చూసుంటాను అంతే. ఇక్కడైతే మనకి కేదార్నాథ్లో శివలింగం ఎలా ఉంటుందో చూపించారు, చూసేసాం కదా. ఇప్పుడు అమర్నాథ్ వెళ్ళి అమర్నాథ్లో శివలింగం ఎలా ఉందో చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, అక్కడ ఒక మంచు గడ్డలాగా ఉంది. అమర్నాథ్లో మనకి శివలింగం అలా ప్రదర్శన కాదు, అలా ఉంటారంట అమర్నాథుడు. అండ్ మనం ఇంకొక చోటుకి వెళ్దాము. ఇక్కడితో అయితే మనకి జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మనకి శివలింగానికి పాలతో అభిషేకం చేయిస్తారు మన చేత. మన ఫ్యామిలీ మొత్తానికి టికెట్ తీసుకుంటాం కదా, ఒక్కొక్కళ్ళ చేత శివలింగానికి పాలతో అభిషేకం అయితే ఉంటుంది. ఇక్కడైతే మా హస్బెండ్ చేస్తున్నారు అభిషేకము. ఆ తర్వాత మనకి అభిషేకం అయిపోయాక అసలు 12 లింగాలు కదండి మనకి జ్యోతిర్లింగాలు, వాటినన్నింటినీ ఇంకొకసారి చూడడానికి వెళ్తాము. అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఫ్రెండ్స్, 250 రూపీస్ ఆ టికెట్ కాస్ట్, ఏంటి అంతుంది అనుకున్నాను. ఆ తర్వాత లోపల వీళ్ళు చేయించిందంతా చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ప్రత్యేకంగా వెళ్ళి లింగానికి అభిషేకం ఎక్కడా చేయలేము, చేసుకోవాలంటే మన ఇంట్లో చేసుకోగలుగుతాము, టెంపుల్లో ఎక్కడా చేయలేం కదా. కానీ ఇక్కడ మనకైతే అభిషేకాలు చేయిస్తారు. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలను చూడటానికి. ఇక్కడైతే ఏంటంటే మనం లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ టికెట్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన టికెట్ కట్ చేసుకుని మళ్ళీ టికెట్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం చూడబోతున్న జ్యోతిర్లింగాల్లో మొదటిది మధ్యప్రదేశ్లో మనకి మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం ఉంది కదా, అదే మనం చూస్తున్నాము. ఇప్పుడైతే మనం 2వ జ్యోతిర్లింగం చూద్దాం రండి. ఇక్కడొచ్చేసి ఈయన కాశీ విశ్వేశ్వరుడు. మనం ప్రతి జ్యోతిర్లింగాన్ని వెళ్ళి చూడకపోయినా వీళ్ళు చక్కగా జ్యోతిర్లింగాలన్నింటినీ చూసే భాగ్యాన్ని కల్పించారు మనకి. ఇప్పుడు మనం చూడబోతున్నాము 3వ జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, ఆ జ్యోతిర్లింగం అన్నమాట. నెక్స్ట్ 3వ జ్యోతిర్లింగం వచ్చేసి గుజరాత్లో నాగేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట. అండ్ 5థది వచ్చేసి మనకి ఇది రామేశ్వర్, తమిళనాడులో మనకి రామలింగేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ జ్యోతిర్లింగం చూస్తున్నాము. ఇంకా నెక్స్ట్ కొన్ని జ్యోతిర్లింగాలు చూపించే ముందుగా ఇక్కడ శివలింగం చాలా బాగుందని చెప్పేసి షేర్ చేశాను మీతో. ఇది వచ్చేసి మనకి గుజరాత్లోని సోమనాథ స్వామి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కదండి, వాటికి గంగాజలంతో అభిషేకం చేయిస్తారు మనకి. ఒక్క లింగం మీద పోస్తే మనకి అన్ని లింగాల మీద వాటర్ పడుతూ ఉంటాయి. ఎంత గొప్ప అనుభూతోనండి, మాటల్లో చెప్పలేను, అంత ఆనందంగా ఉంది నాకైతే. ఇప్పుడు మనం చూస్తున్నాము కృష్ణేశ్వర్. ఈయన వచ్చేసి మహారాష్ట్రలో ఒక జ్యోతిర్లింగం అన్నమాట కృష్ణేశ్వరుడు. ఇక్కడ చూసారా మనకి శివుడు, చాలా బాగుంది కదా. ఆ తర్వాత ఇంకొక జ్యోతిర్లింగం వచ్చేసి జార్ఖండ్లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇక్కడైతే మనం చూస్తున్నాము మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు
ఆ జ్యోతిర్లింగం చూసేసాం కదా. ఇప్పుడు మనం చూస్తున్నాము భీమశంకర్, మహారాష్ట్రలోని భీమేశ్వర స్వామి. ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకొక జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి మనకి నాసిక్లో త్రయంబకేశ్వర్ ఉన్నారు కదా, ఆ జ్యోతిర్లింగం అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము కేదార్నాథ్. దీంతో మనకైతే జ్యోతిర్లింగాలు 12 అంటే 12 జ్యోతిర్లింగాలన్నింటినీ కంప్లీట్ చేసుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్ళిపోతాము ఒక క్యూ లైన్లోకి మనం శివలింగాన్ని దర్శించడానికి. ఇక్కడ మనకి ఏంటి లైన్లో నుంచున్నారు అని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ముందు నేను ఒక వీడియో యాడ్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ ఒక పెద్ద శివుడి బొమ్మ ఉంటుంది. ఎంత బాగుంటుందో శివుడి బొమ్మ మీ అందరికీ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. శివుడి విగ్రహం ముందు ఇలా కోనేరులాగా ఉంటుంది, దానిలోనే ఒక లింగం ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం టికెట్స్ ఇస్తే మనకి దీపం ఇస్తారు, అలాగే నవగ్రహ పూజ కూడా ఇస్తారనమాట. మీ అందరికీ తెలుసు కదండి, శివుడు అభిషేక ప్రియుడని చెప్పేసి మనం ప్రతిరోజు అభిషేకం చేయకపోయినా లేదా పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా ఒక్క గంగాజలంతో అభిషేకం చేసినా ఆయన చాలా పొంగిపోతారు. మనకి ఏం కావాలంటే అవి కోరుకుంటే ఇస్తారు ఆయన. ఒక్క గంగాజలంతో అభిషేకం చేస్తేనే చాలా పొంగిపోతారనమాట. ఇక్కడైతే మేం తీసేసుకున్నాము దీపాలు, అలాగే నవగ్రహ పూజ కోసము. అండ్ తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ దీపాలని వెలిగించాలి, వెలిగించి అక్కడ కోనేరులాగా ఉందని చెప్పాను కదా, దానిలో వదలాలన్నమాట. ఇప్పుడైతే మీకు ఇక్కడ అసలు ఓవర్ వ్యూ ఎలా ఉంటుందో, అలాగే పెద్ద శివుడు అని చెప్పాను కదా, ఆయన్ని కూడా చూపించేస్తాను. మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా ఎంత బాగున్నారో శివుడు మాత్రం. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితే ఆల్ అని వస్తుంది. ఆల్ని ప్రెస్ చేసిన వెంటనే నేను ఏదన్నా కొత్తగా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను దీపాన్ని వెలిగించి నీటిలో వదులుతున్నాను. అలాగే ఆ తరువాత ఇప్పుడు మనం శివలింగం అంటే శివ దర్శనానికి వెళ్ళబోతున్నాము. మనకి ఎక్కడైనా సరే విగ్రహం ముందు నంది కంపల్సరీ ఉంటుంది కదా, అలాగే అన్నమాట. చూసారా, గంగ కూడా పైనుంచి రావడం చాలా బాగా చూపించారు ఇక్కడైతే మనకి. రండి, ఇంకెందుకు ఆలస్యం, మనమైతే శివ దర్శనం చేసేసుకుందాము మహాశివరాత్రి రోజు. చూశారు కదా, ఇక్కడైతే మనం దర్శనం అయిపోయింది. ఆ తరువాత మహామృత్యుంజయ పూజ చేయిస్తారు. దానికోసం మనం ఇక్కడైతే టికెట్ ఇచ్చేసాము. మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇచ్చేస్తే మనం ఇప్పుడు మృత్యుంజయ పూజ కోసం వెళ్ళిపోయి పూజ చేసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చేద్దాం. ఆ తరువాత మనకుంటుంది, నెక్స్ట్ చెప్తాను ఏంటనేది. ఇక్కడ మేము చేసే పూజ క్లిప్పింగ్ యాడ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇద్దరం చేస్తాం కాబట్టి. అక్కడ వేరే పర్సన్స్ ఎవరో చేయించుకుంటుంటే జస్ట్ అలా కొంచెం యాడ్ చేశానమాట. ఇప్పుడు మనం వచ్చేసాము నవగ్రహ పూజ కోసం. ఇక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఒక ఐటమ్ని తల చుట్టూ తిప్పుకుని అక్కడ స్వామివారి పాదాల ముందు వదిలిపెట్టాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ విలువైన కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. మన దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ శివుడి ముందు ఇలా కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ కూర్చుని స్వామివారిని చూస్తూ జపం చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చుని జస్ట్ స్వామివారిని జపం చేసుకుంటూ కూర్చున్నాము. తర్వాత ఇంకా బయటకు వెళ్ళిపోయడమే, ప్రసాదం తీసుకుని బయటకు వెళ్దాము.
మళ్ళీ నేను మిమ్మల్ని ప్రసాదం తీసుకునే చోట కలుస్తాను. అండ్ మర్చిపోవద్దు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించేటప్పుడు లోపల కొన్ని చోట్ల లైటింగ్ సరిగ్గా ఉండదండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చూసుకుని నడవండి ఫ్రెండ్స్. ఒకవేళ శివోహానికి వెళ్తే మాత్రం మీకు తెలియదు కదా, అందుకే ఒక్కసారి వివరంగా చెప్తున్నాను. మన దర్శనం అయితే పూర్తయిపోయింది కదా, మరి ఇంటికి బయలుదేరదామా? మీకు ముందుగానే చెప్పాను కదా, చెప్పుల స్టాండు లోపలే ఉంటుందని. ఒక్కసారి మీకు చూపిద్దాము, మీకు తెలియదు కదా అందుకని చూపిద్దామని చూపిస్తున్నాను. మన వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ ఇలాగే కావాలి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే మాకు ఇంకాస్త ఎంకరేజింగ్గా ఉంటుంది కదా, అందుకని లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగా బుక్ స్టాల్స్ ఉంటాయి. చూసారు కదా, వీడియో మీకు నచ్చిందా? మన దర్శనం అయితే అయిపోయిందండి. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా బెంగళూరులో ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో లాస్ట్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని